ప్రస్తుతం మనతో పాటు శ్రీ శుభంకరి సేవా సమితి వ్యవస్థాపకులు స్మార్తహరి బ్రహ్మశ్రీ దుగ్గిరాల యాజ్ఞవల్క్య దిలీప్ శర్మ గారు మనతో ఉన్నారు. గురువుగారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. గురుగారు, ఓవరాల్గా 2026లో పునర్వసు నక్షత్రం, ఓవరాల్గా ఈ నక్షత్రంలో జన్మించిన వారికి 2026 ఏ విధంగా ఉండబోతుంది, ఎటువంటి ఛాలెంజెస్ ఫేస్ చేయబోతున్నారు, ఓవరాల్గా 2026 ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి గురుగారు వీళ్ళు? ఈ యొక్క మిథున రాశిలో 1, 2, 3 పాదాలు మిథున రాశిలో ఉంటాయి. 4వ పాదం కర్కాటక రాశిలో ఉంటుంది. మిథున రాశి జాతకులకి మనము అంటే మాది ఏదండి పునర్వసు నక్షత్రము అని మనం ఎట్లా గుర్తించటము, మాకు నక్షత్రము తెలియదు అనుకునేటువంటి వాళ్ళకి కే అనే పదం ఉంటుంది కదా, కేఈ అని కానీ లేకపోతే మనకి గుడింతాలలో వచ్చేటువంటి కే కానీ కాకేత్తం ఇస్తే కే కో, అలాగే హో హకారము కకారము, అలాగే హీకారం హంసిని హిరణ్మయి, అలాగే కోకిల కుముద, ఇవన్నీ కూడా మనకి మిథున రాశిలో కర్కాటక రాశి ఈ యొక్క పేర్లు ఉన్నటువంటి కకారము హకారము ఉన్నటువంటి వాళ్ళని పునర్వసు నక్షత్రంగా గుర్తిస్తాం. వీళ్ళకి కలిసి వచ్చేటువంటి జన్మ రాయి, మాకు ఏ రత్నం కలిసి వస్తుందండి అని చాలామందికి అడుగుతూ ఉంటారు, ఏ రాయి పెట్టుకోవాలి అని. వీళ్ళు పుష్యరాగం పెట్టుకుంటాం ద్వారా బాగా కలిసి వస్తుంది. వీళ్ళు ఎల్లో సఫైర్ అంటారు. అలాగే అధిష్టానటువంటి దీనికి మా గ్రహానికి మేము ఏ దేవతకి ఎక్కువగా పూజించడము, ఏ దేవుణ్ణి ఎక్కువగా ఆరాధించడం ద్వారా మా యొక్క బుద్ధి కానీ మా యొక్క పనులు కానీ శీఘ్రముగా సిద్ధిస్తాయి అంటే గురుడిని ఆరాధన చేయాలి. పుష్యరాగాధిపతి గురుడు. అలాగే గురు చరిత్రని చదవటము, అలాగే మనకి ప్రాకృతికంలో ఉన్నటువంటి దేవతలు దక్షిణామూర్తి కానీ దత్తాత్రేయులు గారు కానీ వీళ్ళని ఈ యొక్క పునర్వసు నక్షత్ర జాతకులు, ఎందుకంటే ఇక్కడ ఒక చిన్న మెలికి కూడా ఉంది. శ్రీరామచంద్రమూర్తికి రాముడు, మనం ఆరాధ్య దైవంగా భావించేటువంటి రాముడు వారు, ఆయన సహజ సిద్ధంగానే పరమాత్మ అయినప్పటికీ వశిష్ఠుల వారి యొక్క హస్తములో ఆయన పడంగానే, వశిష్ఠుల వారి యొక్క శిష్యుడు అవ్వంగానే ఆయనకి అనేక అస్త్రశస్త్రాలు వచ్చాయి. ఆయన చేసే ప్రతి పనికి కూడా బిహైండ్ ఆయన ఉన్నారు. వశిష్ఠుల వారి వల్లే ఈ యొక్క అరణ్యవాసము కానీ కళ్యాణము కానీ, లేకపోతే అగో నేను బలానా యజ్ఞము చేస్తున్నాను ఈ కుమారుణ్ణి పంపించు అని తీసుకెళ్ళటం కానీ, అప్పుడు జరిగిన వృత్తాంతాలు, అప్పుడు జరిగిన మాటలే తర్వాత అరణ్యవాసానికి కారణమయ్యాయి. కీర్తింపదగ్గాడు రాముడు. ఆయనంతా కీర్తింపడానికి తన యొక్క గురువే కారణం. వశిష్ఠుడి యొక్క శిష్యుడు అవటం చేత రాముల వారికి అంత ప్రఖ్యాతి ఏర్పడింది. ఇప్పుడు గురువులు ఎప్పుడూ కూడా బిహైండే ఉంటారు. ఫ్రంట్ ఉండి గురువులు ఎవరిని కూడా టాప్ చేయరు. వెనకాల ఉండి ఈ యొక్క శిష్యుడు ఏ విధంగా అభివృద్ధి చెందుతాడు, ఈ శిష్యాస్త్రాన్ని ఏ విధంగా వాడవచ్చు అనేటువంటి విషయాన్ని గురువులకి తెలుస్తుంది. కాబట్టి గురువుని ఎక్కువగా పునర్వసు నక్షత్ర జాతకులు ఆరాధన చేయటం మంచిది. అలాగే అదృష్టమైనటువంటి రోజు కూడా వీళ్ళకి గురువారమే. వీళ్ళకి దురదృష్టకరమైనటువంటి రోజు ఈ యొక్క శనివారము కానీ, శనివారం రోజున కొంత బలవంతంగా రిజిస్ట్రేషన్లు కానీ ఏదైనా పనులు చేస్తే కొంత ఇబ్బందికరంగా ఉండవచ్చు. కొనటము, అమ్మటము, మధ్యవర్తిత్వం ఉండటం ఇలాంటివి శనివారము. శుక్రవారం కూడా చేయకూడదు, కానీ శనివారం అయితే తప్పనిసరిగా వీళ్ళు ఆపేసుకుని వీళ్ళు జీవనాన్ని ముందుకు సాగిస్తే చాలా బాగుంటుంది. అలాగే ఈ యొక్క సంవత్సరములో వృత్తిపరముగా వీళ్ళకి ఏ విధంగా ఉంటుంది 2026లో పునర్వసు నక్షత్ర జాతకులకి అంటే కమ్యూనిస్ట్ భావాలను ఎక్కువ కలిగి ఉంటారు. సహజంగా వీళ్ళకి జరిగినటువంటి అనుభవాలు కానీ, వీళ్ళ జీవితంలో ఉన్నటువంటి కొన్ని సమస్యలు కానీ, వీళ్ళు ఎదుర్కొన్నటువంటి కొన్ని విషయాలు కానీ కమ్యూనిస్టు భావాలని ఎక్కువగా తీసుకొస్తుంది. తద్వారా కమ్యూనిస్టులు ఎలా ఉంటారు అంటే వాళ్ళు దేవుడు అంటే పెద్దగా నమ్మకం ఉండదు. నమ్మకం ఉంటుంది కానీ కమ్యూనిస్టులకి వ్యక్తపరచరు. నమ్మకం అనేది ఎవరికి లేకుండా లేదు కదా. తెల్లాడితే వాళ్ళ మనం మధ్యాహ్నం తింటాము, రాత్రి ఇదంతా నమ్మకం మీదే. కాకపోతే ఏంటంటే వ్యక్తపరచడానికి అహం అనేది అడ్డపడే వాళ్ళని కమ్యూనిస్ట్ అంటారు. అహంకారంతో ఒప్పుకోరు, ఏదో వాదిద్దాం, ఏదో చేద్దాం,
అనేటువంటి ఒక ప్రయత్నం ఉంటుంది చూసారా, దాన్ని కొంచెం కమ్యూనిస్టు భావజానాలతో ఉన్నాడు. ఏదో పెద్దరికం ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు, లేకపోతే ఏదో రెస్పెక్ట్ ఎక్స్పెక్ట్ చెప్పలేడు. చెప్పి తీసుకుంటే మంచిదే, చెప్పకుండా ఇండైరెక్ట్గా చెప్పాలి అనేటువంటి భావనలు కొంత ఈ పునర్వసు నక్షత్ర జాతకులకి ఈ సంవత్సరం, ఉద్యోగస్తులకి వ్యాపారస్తులకి ఇద్దరికీ కూడా అలాగే. ఇప్పుడు ఎవరైనా ఉద్యోగస్తులే ఉన్నారనుకోండి, ఉదాహరణకి వాళ్ళకి బాస్తో చెప్తే వాళ్ళ పని అవుతుంది, బాసు అడిగేటట్టు చేయడానికి వీళ్ళు ఇండైరెక్ట్గా ఏదైనా చేయొచ్చు. అలాగే పెట్టుబడిదారులు ఉంటారు, పెట్టుబడిదారుడికి వీడిని మనం పెట్టుబడి అడిగితే ఎక్కడ చులకన అయిపోతామా అని ఏదో ఇండైరెక్ట్ అస్త్రాలు వేయటం, వాడు చేస్తా అన్నాడు, వీడు చేస్తా అన్నాడు, చేస్తే బాగుంటుంది. డైరెక్ట్గా వచ్చిన వాడిని అడగచ్చు కదా, అరే బాబు పెట్టుబడి పెడతామని అడిగితే పని అవుతుంది. కానీ వీళ్ళంత తొందరగా ఈ యొక్క భావజాలాలు, అహం అనేటువంటి ఒక కమ్యూనిస్టు భావజాలాలతో అడగలేరు అనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. అలాగే కొత్త కొత్త ఆలోచనలు కూడా ఉద్యోగస్తులకు కానీ వ్యాపారస్తులకు కానీ ఈ సంవత్సరం కలుగుతూ ఉంటాయి. దీనివల్ల ఫిబ్రవరి నుంచి జూన్ లోపల కొంత ఉద్యోగంలో మార్పులను ఎక్స్పెక్ట్ చేస్తారు, వ్యాపారంలో కూడా కొంత మార్పులని ఎక్స్పెక్ట్ చేస్తారు. అలాగే ఉత్తమ ఆలోచనలను కూడా కలిగి ఉంటారు. మంచి ఆలోచన, కానీ మంచి ఆలోచన సక్రమైన విధానంలో ఉండాలి. ఆలోచన మంచిదే, చాలా మంచి ఆలోచన చేశారు, కానీ అది అవలంబన మనం ఎప్పుడు చేస్తున్నాం, దాన్ని మనం ఎలా దాన్ని ఇనిషియేటివ్ తీసుకుని దాన్ని ముందుకు తీసుకువెడుతున్నాం అనేటువంటిదే చాలా ప్రధానమైనటువంటి అంశం. అలాగే ఆర్థికం, ఉద్యోగం అయిపోతే మా సంపాదన ఎలా ఉంటుందండి, మా జీవితం ఎలా ఉంటుంది, సంపాదన బాగుంటుంది అని ఆర్థిక పరిస్థితులు బాగానే ఉంటాయి. గురుడి యొక్క అనుగ్రహంతో నిజంగా వీళ్ళు గురుధ్యానం చేయటము, గురుగ్రహాన్ని యొక్క గ్రహమండలాధిపతి అయినటువంటి బృహస్పతిని నిత్యము ఆరాధన చేయటము, గురుతుల్యులైనటువంటి వారిని దర్శించటము, గురువారం పూట ఏదైనా కొంత గురుడికి శనగలని సమర్పణ చేయటము, ఆవుకి శనగలు తినిపించడం ద్వారా ధనపరమైనటువంటి లోటైతే ఈ యొక్క పునర్వసు నక్షత్ర జాతకులకి 2026లో అతి తక్కువ. ఇంకా కొంత ఏదైనా ఎచ్చుకి ఖర్చు పెట్టడము, లేదా షోకి దాన్ని తీయటము, లేకపోతే బలవంతంగా వీళ్ళకి తెలుసు ఏదైనా ఇది మనం ఇప్పుడు ఈ యొక్క ఫిక్స్డ్లను పాటు చేస్తే నిలబట్టడం కష్టం అనుకున్నప్పుడు ఆ పర్వాలేదు చూసుకుందాంలే మనకన్నా, అదే చెప్తున్నా, కమ్యూనిస్టు భావజాలాలతో ఉన్నప్పుడు స్వతహాగా చేసే తప్పుల వల్ల నష్టం కలగచ్చేమో తప్ప జాతక పరంగా అయితే వీళ్ళకి నష్టం లేదు. ఆర్థిక పరంగా బాగుంటుంది, రాబడులు కూడా బాగుంటాయి. పూర్వ రుణాలని కూడా మే నుంచి సెప్టెంబర్ లోపల వసూలు చేయగలుగుతారు. చక్కగా శత్రువుల పైన కూడా వీళ్ళు కనుక కొంత ఈ భావజాలాలను తగ్గించుకుని ఉంటే ఈ పునర్వసు నక్షత్ర జాతకులు 2026లో శత్రువు చేత సన్మానించబడతారు. సో అదొక అద్భుతమైనటువంటి సమయం కూడా వీళ్ళకు ఉంది. అలాగే ఇదంతా బాగానే ఉంటుంది, సంసార జీవితం ఎలా ఉంటుందండి అని. ఇప్పుడు ఆర్థికంగా నువ్వు మెరుగ్గా ఉండి ఉద్యోగంగా నువ్వు బాగుంటే కనుక ఇక నీకు కావాల్సిందేంటి, ఈ అహంకారాన్ని తగ్గించుకుని భార్య అయినా భర్త అయినా సరే అన్యోన్యంగా ఉంటూ, ఒక మాట ఎక్కడైనా ఒకసారి కిటికీ తీస్తే మనకి చెప్పొస్తుంది ఆ గాలి, అట్లాగే నోరు జారితే ఎవరైనా ఇంకొకళ్ళు కూడా నోరు జారుతారు. సో అలాగా మనకి సందర్భం లేకుండా కొన్ని గొడవలు అవుతాయి. వాటిని కొంత సర్దుకుంటూ జాగ్రత్తగా, ఆవేశపడిపోకుండా, టకటక మాటలు అనకుండా కొంత మనకి మనము ఒక పరిధిని పెట్టుకుని మనం జాగ్రత్తగా కనుక జీవనం గడిపినట్లయితే ప్రేమ చాలా సఫలమవుతుంది. ప్రేమించినటువంటి వ్యక్తులతో దాంపత్య జీవితం బాగుంటుంది. ప్రేమించి వివాహం చేసుకునేటువంటి జాతకులు పునర్వసులో కూడా ఉంటారు, వాళ్ళ ప్రేమ సఫలమవుతుంది. కొంతమంది ఎక్కడో 1-2% స్వజాతకాలు ఏదైనా దోషాలు ఉండి కుటుంబంలో కొంత పట్టుదల ఉండి ఏదో తక్కువగా ఉన్నారు, కుటుంబంలో అంత హైఫై వాళ్ళు కాదు, మనం అనుకున్న స్థాయి కాదు అనుకున్నటువంటి వాళ్ళకి ఇబ్బంది కలగవచ్చునేమో తప్ప సాంసారిక జీవితంలో అయితే కనుక అనుకూలమైనటువంటి పరిస్థితులే ఉన్నాయి. అలాగే ఉత్తమ జీవన భాగస్వాములని పొందేటువంటి జాతకులు ఎవరయ్యా అంటే పునర్వసు నక్షత్ర జాతకులు అని మనం చెప్పవచ్చు. అలాగే ఆరోగ్యం కూడా ఈ యొక్క సెప్టెంబర్లో కొంత తేడా చేస్తుంది, అది కొంత ఇబ్బందికరంగానే ఉంటుంది. మేజర్ ఆపరేషన్లు అయ్యేటువంటి అవకాశాలు కూడా ఈ సెప్టెంబర్ నుంచి కొంత డిసెంబర్ మధ్యలో పునర్వసు నక్షత్ర జాతకులకి ఉంటాయి. గురువుని బాగా ఆరాధన చేస్తూ ఉండాలి. విద్యార్థులు స్వర్ణ పథకాలని కూడా
అధిరోహిస్తారు. అలాగే అచీవ్మెంట్లు ఏవైతే కనుక పిల్లలకి చిన్న చిన్న కోరికలు ఉంటాయి, స్పోర్ట్స్లో బాగా రాణించాలి, టీచర్ చేత శభాష్ అనిపించుకోవాలి, స్కూల్కి లీడర్షిప్ని వహించాలి, మన వెనక ఒక గ్యాంగ్ ఉండాలి అనేటువంటి కొంత అటువంటి సంకల్పాలతో ఉన్నటువంటి పిల్లలకి ఇది ఒక మంచి కాలం. విదేశాలకు వెళ్ళి స్థిరపడేటువంటి ఆలోచనలు కూడా ఉంటాయి. అలాగే వీళ్ళ ఆలోచనలు కూడా విద్యార్థులవి చాలా వేగంగా పరిపక్వత చెందుతూ ఉంటాయి, వేగంగా మార్చుకుంటూ ఉంటారు. కేసు ఏదన్నా వ్యాపారాలు పెట్టాలంటే ఎటువంటి వ్యాపారాలు పెడితే బాగుంటుందంటారు గురుగారు 2020? 2026లో వీళ్ళు గురుడికి సంబంధించినటువంటిది కాబట్టి ఈ ధాన్య ఉత్పత్తులు, కిరాణా షాపులు, లేకపోతే ధాన్య నిలవ ఉంచేటువంటి పనులు, అలాగే ఏదైనా ఇన్స్టిట్యూట్స్, అలాగే ఈ లేడీస్ ఆడవాళ్ళ వ్యవహారంలో కనుక మనం చూసుకున్నట్లయితే బట్టల వ్యాపారాలు, అలాగే పెట్టుబడి తక్కువగా ఉండి రాబడి ఎక్కువగా ఉండి తెలివితేటలతో పనిచేసేటువంటి పనులు ఈ యొక్క పునర్వసు నక్షత్ర జాతకులు చేస్తే మంచి లాభాన్ని పొందగలుగుతారు. గృహోపకరణాలను కూడా కొంటారు, ఆర్థికంగా కూడా బాగుంటుంది. కొత్త కొత్త ఆలోచనల్ని, విచిత్రమైనటువంటి ఆలోచనలు చేస్తూ ఉంటారు. అది ఉపయుక్తమైనటువంటి, విచిత్రమైన ఉంటే చెడ్డవే అండి అంటే ఏమో మేబీ కొంతమంది ఎవరైనా చెడు ఆలోచనతో చెడు బుద్ధులతో ఉన్నటువంటి వాళ్ళకి దాంట్లో దొరకచ్చు, వాళ్ళు దొరకపడతారు. అలాగే కోర్టు వ్యవహారాలు, పోలీసులతో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏమాత్రము వీళ్ళు కొంత అజాగ్రత్తగా ఉన్నా, లేకపోతే పదే పదే తప్పిదాలను చేస్తూ ఉన్నా వీళ్ళకి కఠినమైనటువంటి శిక్షలు కూడా అవలంబన అవుతాయి. మంచి ఎంత ఉందో చెడు కూడా పరమాత్మ అంతే చేస్తాడు. నా జాతకం బాగుంది కాబట్టి ఇప్పుడు నేను ఇష్టం వచ్చిన పనులు చేస్తాను అంటే ఎవరూ ఊరుకోరు. దేనికి సమాధానము దానికి చెప్తుంది కాలం. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. పరమాత్మ యందు విశ్వాసంతో ఉంటే కనుక మంచిగా ఉంటుంది. న్యాయ వ్యవస్థ యందు కూడా ఆవేశపూరితమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటూ ఉంటే చాలా మంచిది. అలాగే విష్ణువుని ఈ యొక్క సంవత్సరం విష్ణుమూర్తి దేవాలయాలని దర్శించటము, విష్ణు ఆలయాలని తరచుగా కూడా అభివృద్ధి చేస్తూ ఉండటము, విష్ణు స్వరూపమైనటువంటి గోదేవతలని పోషించటము, గో సంరక్షణ చేయటము, ముఖ్యంగా పితృదేవతలకి ఎవరైనా ఆసక్తి ఉన్నటువంటి పునర్వసు నక్షత్ర జాతకులు తమ పితృదేవతల యొక్క అనుగ్రహాన్ని పొందాలి అనుకుంటే మనం గోశాలలో పితృయజ్ఞశాల అని ఒకటి కడుతున్నాం. అంటే ఈ యొక్క తద్దినాలు చేసుకుంటానికి, పిండ ప్రదానాలు చేసుకుంటానికి, దానికి వారికి తోచిన విధంగా ఆ యొక్క పితృదేవతల పేరు మీద ఎంతైనా సహకారం చేయొచ్చు. మనం అట్లాగే ప్రతి నెల కూడా ఈ యొక్క అమావాస్య రోజున మన గోశాలలో, దిండిగల్లో మనకు ఉన్నటువంటి గోశాలలో అక్కడ మనము భగవద్గీత పారాయణ పెట్టాలి అని ఒక మంచిగా, ఎందుకంటే గోవు అంటేనే గోపాలుడు, కృష్ణుడు అంటేనే గోవు. సో వాటి యొక్క సన్నిధానంలో మనము ఈ యొక్క భగవద్గీతని పారాయణ చేయించాలి అని అనుకున్నాం. ఆసక్తి ఉన్నటువంటి వాళ్ళు దాంట్లో పాల్గొవచ్చు. ఆ పితృయజ్ఞశాలకి సంబంధించి నిర్మాణంలో ఉండొచ్చు. ఒక ఆవుని దత్తత తీసుకుని పోషించినా కూడా చాలా అద్భుతమైనటువంటి ఫలితాలని పునర్వసు నక్షత్ర జాతకులు పొందుతారు. ఓవరాల్గా పునర్వసు నక్షత్రం వాళ్ళకి 2026 ఏ విధంగా ఉండబోతుందో చాలా బాగా వివరించారు. ధన్యవాదాలు.